హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరొచ్చిన ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తున్నాను. దైవగ్రంథం బైబిల్ నుండి సామెతలు 20:22 కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకునము, ఆయన నిన్ను రక్షించును. కీడుకు ప్రతి కీడు చేసేదను అనుకునవద్దు. దైవగ్రంథం దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే, కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకూడదు. దేవుని వాక్యము సెలవిచ్చే మాట, నీకెవరైనా కీడు చేస్తే వారికి ప్రతి కీడు చేయకూడదు, మేలే చేయాలి. అది దైవ లక్షణం. మానవ లక్షణం అయితే కీడుకు ప్రతి కీడు చేయటం, తమ జీవితాల్లో పగ సాధించడం, ఇది మానవ లక్షణం. అందుకే దేవుని వాక్యము మనుషుని యొక్క మనస్తత్వాన్ని, మనుషుని యొక్క స్వభావాన్ని, మనుషుని యొక్క ఆలోచనను, మనిషి యొక్క ప్రవర్తనను పరిశోధించి వానిలో ఉన్న అక్రమాన్ని బయటపెట్టేది దేవుని వాక్యమే. పిల్లలు, అందుకే చాలామంది దేవుని వాక్యము దగ్గరికి రారు. ఎందుకంటే దైవ వాక్కు దగ్గరికి వస్తే మనం పరీక్షించబడతాం, పరిశీలించబడతాం. మనలో ఉన్న లోపాలు, అక్రమాలు, అవిధేయతలు ఇవన్నీ బయటపడతాయి. అందుకని చాలామంది దేవుని వాక్యం దగ్గరికి రారు. ఈనాడు సంఘాల్లో కూడా దేవుని వాక్యము చదువుట, ధ్యానించుట తగ్గిపోయింది. కారణం మానవుని యొక్క పాపం బయటపడుతున్న ఉద్దేశమే. లేఖనాల్లో మనం చూస్తున్న సత్యం ఏంటంటే, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయదు. ఒకవేళ ఎవరైనా నీ కీడు చేశారని అనుకున్నట్లయితే దేవుని వాక్యంలో దేవుడికి వారిని అప్పగించాం. ఎందుకంటే వాక్యంలో 2వ భాగం చెప్పాడు, యెహోవా కొరకు కనిపెట్టుకునము, ఆయన నిన్ను రక్షించు. కాబట్టి దేవునికి అప్పగించు. ఏ విషయంలో కూడా మనం కంగారు పడాల్సిన పని ఏమీ లేదు, తొందరపడవలసిన పని కూడా లేదు. దేవునికి అప్పగిస్తే దేవుడు ప్రతి వానికి వాని క్రియలను చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు. కాబట్టి ఆయన తప్పకుండా వానికి కీడు చేస్తాడు, నువ్వు చేయక్కర్లా. అందుకే లేఖనాల్లో కీడుకు ప్రతి కీడు చేయనటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతను ఎవరంటే దావీదు. సౌలు అతన్ని చంపాలని ఉండుండే. ఒకనొక సమయంలో తన చేతికి కూడా అతను దొరికాడు, చంపలేదు. ఎందుకు? కారణం ఏంటి అంటే, దావీదు దైవ స్వభావం కలిగిన వాడు. నన్ను చంపాలనుకున్నవాడు నా చేతికి చిక్కినప్పుడు అతని సైన్యాధిపతి అని యెహోవా అన్నాడు, నువ్వు మాట సెలవిస్తే ఇతను నేలమట్టం చేసేస్తాను. కానీ దావీదు ఆ పని చేయలేదు. ఎందుకంటే దేవుడికి అప్పగిద్దాం, ఆయన చూసుకుంటాడు అన్నాడు. అప్పగించాడు. చివరికి అమాలేకీయుల చేతిలో అతను మరణమయ్యాడు. ప్రియులారా, కాబట్టి కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయాల్సిన పని ఏం లేదు, దేవుడికి అప్పగించాలి. అలాగే ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఆయనే వానికి ప్రతిఫలాన్ని ఇచ్చేస్తాడు. ఈ సత్యాన్ని ఎరిగి ప్రభువుని వెంబడిద్దాం, ప్రభు కొరకై జీవిద్దాం. క్రీస్తు ప్రభు ఎలాంటి అనుభవాలు మానవ జీవితానికి ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన మానవ జన్మ ఎత్తింది ఎందుకు? కీడు చేసేవాడు ప్రతి కీడు చేయకుండా చూపించడానికి.
దేవుని కొరకు కనిపెట్టుకోవడానికి. అందుకే క్రీస్తు నమ్మి ఆయనను వెంబడించడం ద్వారా మనం కూడా అలాంటి జీవితాన్ని జీవించగలం. దేవుడి మాటలు దీవించుగాక. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమలైన మా ప్రభువా, నీకు వందనాలు. నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి నీ యొక్క చిత్తము నెరవేర్చుకుని మా ఇంపన్నమైన పరిచయాన్ని ముద్రించమని యేసు నామములో మనం చేయించున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలందరినీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారా గండ్లారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ